కొమరేని శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం. సార్ ఏంటి తెలంగాణలో రాజకీయం అనేది ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏమన్నా మారిపోతుందా అనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్య ఇక పోటీ అనే ఒక ఆసక్తి అనేది మొదలైంది ఆల్రెడీ. అయితే కాంగ్రెస్ బలం పుంజుకుంటున్న తరుణంలో ఆమ్, ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటి అంటే మీ పార్టీలో అంటే కాంగ్రెస్ లో చాలా మంది సీఎంలు ఉన్నారు అని అన్నారు. ఏంటి అసలు ఆ అంటే వాళ్ళని దెబ్బతీయడానికేనా వాళ్ళ మనోబలాన్ని? ఖచ్చితంగా కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గారు గాని వాళ్ళు చమత్కారంగా మాట్లాడడంలో గాని, గట్టిగా సెంటిమెంట్ రైజ్ చేయటంలో గాని వారిని మించిన వాళ్ళు తెలంగాణ రాజకీయాల్లోనే లేరు. ఆ మాటకు వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వారి మాదిరి భాష, వారి మాదిరి డైలాగులు అవన్నీ ఉమ్, చెప్పగలిగిన నాయకులు ఇంకొకరు లేరని చెప్పాలి. ఇప్పుడు ఉమ్, వాళ్ళకి వాస్తవం తెలుసు. ఒకప్పుడు కొంతకాలం క్రితం బీజేపీ పుంజుకుంటున్నటువంటి దశలో బీజేపీ వాళ్ళే సరే కారణం ఏదైనప్పుడు కూడా వాళ్ళే అది తగ్గించుకున్నారు. వాళ్ళే స్వయంకృత అపరాధం అనండి, లేదా వారి వ్యూహం ఏమో తెలియదు కానీ మొత్తం మీద వాళ్ళు వెనకబడిపోవటం ఆరంభమైంది. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఓటమి, అట్లా కర్ణాటక శాసనసభ ఎన్నికల ఓటమి తర్వాత వాళ్ళు తెలంగాణలో కూడా వెనకబడుతున్నారు. సో ఉమ్, అయినప్పటికీ కూడా కొంతమంది ప్రముఖులను తీసుకొచ్చి వాళ్ళతో పోటీ చేయించడం ద్వారా కొంత బలం చూపించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అదొక కథ. అయితే ఇప్పుడు ఉమ్, టిఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య ప్రధాన పోటీ ఏర్పడింది. అందుకని సహజంగానే బీజేపీ మీద విమర్శలు తగ్గించి కాంగ్రెస్ మీదే చేస్తారు. ఉమ్, ఉమ్, ఒకప్పుడు ఇప్పుడు సోనియా గాంధీని స్వయంగా కలిసి ధన్యవాదాలు తెలిపి అవసరమైతే పార్టీని కూడా విలీనం చేస్తామని చెప్పినటువంటి కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ ఇప్పుడు సోనియా గాంధీని బలిదేవత అంటున్నారు. విచిత్రం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు సోనియా గాంధీని ఉద్దేశించి ఏ మాట్లాడేవాళ్ళు, బలిదేవత నా మొత్తం అసలు చాలా తీవ్రమైన పదజాలంతో సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని దుమ్ము దులిపేవారు. ఆ తర్వాత కాలక్రమేణా ఓటుకునేటి కేసు, ఆ తెలుగుదేశం పార్టీలో అందరూ బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోవటం, ముగ్గురు మాత్రమే అప్పుడు టీఆర్ఎస్ అనేవాళ్ళు, ఉమ్, అప్పుడు ముగ్గురు మాత్రమే మిగలటం 2014లో గెలిచిన వాళ్ళల్లో. దాంతో ఆయన ఇక ఆల్టర్నేటివ్ చూసుకుని కాంగ్రెస్ లోకి వెళ్ళటమే వర్కింగ్ ప్రెసిడెంట్ గా వెళ్ళగలిగాడు. మరి ఆయనకి మరి చంద్రబాబు గారి పరపతి ఉపయోగపడిందో లేక ఆయనే తెచ్చుకోగలిగాడో తెలియదు కానీ మొత్తం మీద వర్కింగ్ ప్రెసిడెంట్ అవటం, తర్వాత ఏకంగా పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. ఓటుకు నోటు కేసులో కొన్నాళ్ళ పాటు జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తికి ఉమ్, వాళ్ళు పిసిసి ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే 2014లోనే యాక్చువల్ గా టిఆర్ఎస్ ని విలీనం చేసే ఆలోచనతోటి టిఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్ళినమాట వాస్తవం. అయితే ఉమ్, వాళ్ళు కండిషన్ పెట్టారు. అదేంటంటే సీఎం పదవి కేసీఆర్కి ఇవ్వాలి, మీ ఇష్టం, అప్పుడు విలీనం చేసేస్తామని. అంటే వాళ్ళకి టిఆర్ఎస్ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత తాముకు పూర్తి మెజార్టీ వస్తుందో రాదో తెలియని పరిస్థితి. ఎందుకంటే అంతకు ఉమ్, ముందు ఉప ఎన్నికల్లో గెలిచినప్పటికి కూడా ఓవరాల్ గా హైదరాబాదు చుట్టుపక్కల మహబూబ్నగర్ ఇటువంటి చోట్ల టిఆర్ఎస్ కి అంత పెద్ద ఆశించినంత బలం లేదు. సో వాళ్ళు అందుకు భయపడ్డారు. భయపడి సీఎం పదవి ఇస్తే మేము కాంగ్రెస్ లో కలిపేస్తామని ఆ రోజున విలీనం ప్రతిపాదన తెచ్చారు. ఏది ఉమ్, తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తామన్న షరతు ఎప్పుడో ఉంది కాబట్టి ఆ ప్రకారం కేసీఆర్ తప్పు అయితే ఇందులో లేదు. కానీ తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు ఎవరికి వాళ్ళు మేమే ముఖ్యమంత్రి క్యాండిడేట్లు, మేము అయిపోతాం, తెలంగాణ ఇచ్చిన ఘనత మనదే కాబట్టి మనకే వచ్చేస్తుంది అని దాదాపు 12 మంది సీఎం క్యాండిడేట్లు ఉన్నారని అప్పుడు జోకులు వేసేవాళ్ళు. సో ఆ నేపథ్యంలో సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి కేసీఆర్ గారు కూర్చుని మాట్లాడబోతే ఆవిడ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకుండా దిగ్విజయ్ సింగ్ దగ్గరికి వెళ్ళి కలవండి అని చెప్పారు. సరే అని నాకు తెలిసిన సమాచారం అప్పుడు దిగ్విజయ్ సింగ్ గారి దగ్గరికి కూడా కేసీఆర్ గారు వాళ్ళ టీం వెళ్ళటం జరిగింది. ఆయన కూడా సరిగా డీల్ చేయకపోతే అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నువ్వు వచ్చి ఆటోమేటిక్ గా వితౌట్ కండిషన్ చేరితే నీకేం మంచిది, లేకపోతే లేదు మేమే గెలుస్తాం అనే అహంకారంలో ఉన్నారో లేకపోతే ఆ అభిప్రాయంలో ఉన్నారో తెలియదు కానీ ఆ రకంగా కేసీఆర్ గారికి సరైన గౌరవం వారు ఇవ్వలేకపోయారు. దాంతో ఈయన కోపం వచ్చి బయటకు వచ్చేసి మనం సొంతంగా పోటీ చేస్తాం డిక్లేర్ చేసి మొత్తం వాయువేగంతో తెలంగాణ అంతా తిరిగి 63 సీట్లతోటి ఆయన 2014 ఎన్నికల్లోనే గెలవగలిగారు. ఈయన ధాటిని కాంగ్రెస్ వాళ్ళు తట్టుకోలేకపోయారు. 21 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యారు.
దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ లో గ్రూపులు 12 మంది సీఎం కి పోటీ పడుతున్నారనే ఒక ప్రచారం. అట్లాగా అంతేకాకుండా అసలు తెలంగాణ తెచ్చిన ఘనత మొత్తం కేసీఆర్కే దక్కింది. కేవలం ఆయనకి 2 ఎంపీలే ఉన్నా కాంగ్రెస్ బీజేపీలు కలిసి తెలంగాణ ఇచ్చిన ఉద్యమం నడిపిన ఘనత అయింది కాబట్టి మొత్తం క్రెడిట్ అంతా ఆయనకి వెళ్ళింది. ఆ తర్వాత 2018 ఆ తర్వాత ఏమైంది, రకరకాల పరిణామాల్లో కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి మొత్తాన్ని లాగవతల పారేసాడు ఓటుకు నోటు కేసు తర్వాత. ఇదేదో ప్రమాదంగా ఉందని. ఆ తర్వాత 2018లో చంద్రబాబుని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ గెలవాలని చూసి బొక్కబోర్ల పడింది. బొక్కబోర్ల పడిన తర్వాత కేసీఆర్ గారు ఏం చేశారు, 88 సీట్లో గెలిచారు ఈసారి. గెలిచి అక్కడితో కాకుండా కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళని 12 మందిని లాగేశారు. లాగేసి సబితాయింద్రారెడ్డి ఇటువంటి వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. సో ఇదంతా చరిత్ర. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇప్పుడు కూడా ఉదాహరణకి రేవంత్ రెడ్డి సీఎం క్యాండిడేట్ అని మొన్న డికే శివకుమార్ గారి సభలో ఆయన అనకపోయినప్పుడు కూడా ట్రాన్స్లేటర్ అన్నాడని చెప్తున్నారు. ట్రాన్స్లేటర్ అనేసి సీఎం క్యాండిడేట్. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సీఎం క్యాండిడేట్ గా ఉంటారు. జగ్గారెడ్డి గారు నేను ఎప్పటికైనా సీఎం అవుతానంటున్నాడు. జానారెడ్డి గారు నేను అందరికంటే తోపు సీనియర్ని, నేను సీఎం క్యాండిడేట్ ని నేను అనుకుంటే అని ఆయన అంటున్నాడు. సో ఇలా ఒకరికి 10 మంది ఈ సీఎం రేస్ లో ఉన్నారు. మల్లు భట్టి గారు ఉంటాడు అదే ప్రకారం. నేను టీఆర్పీ వరుసనే 3 సార్లు గెలిచాను, ఎమ్మెల్సీ చేశాను, డిప్యూటీ స్పీకర్ చేశాను, ఇవన్నీ ఆయన చెప్పుకుంటారు. సో ఇవన్నీ ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అడ్వాంటేజ్ చేసుకుంటున్నారు. మేము వస్తే ఏకస్వామ్యంగా ఉంటుంది, ఒక పద్ధతిగా ప్రభుత్వం నడుస్తుంది. కానీ కాంగ్రెస్ వస్తే వాళ్ళలో వాళ్ళు గ్రూపులు పడతారు, తగాదాలు పడతారు, ముఖ్యమంత్రి పదవి సీటు కోసం కొట్టుకుంటారు అని వీళ్ళు ఎదురు దాడి చేయటం ద్వారా ఆ పార్టీని బలహీనపరచడానికి ప్రయత్నిస్తారు. దానికి కాంగ్రెస్ పుంజుకున్న మాట వాస్తవం. కాంగ్రెస్ అయితే ఏ స్థాయిలో పుంజుకుంది, అధికారంలోకి వచ్చేంత పుంజుకుందా లేదా అన్నది ఇంకా అప్పుడే చెప్పాలి. కొన్ని సర్వేల్లో వాళ్ళకి మెజార్టీ వస్తుందని చెప్పినప్పటికీ కూడా మరికొన్ని సర్వేల్లో బీఆర్ఎస్కే మెజార్టీ రావచ్చని చెప్తున్నారు. సో నాకేమనిపిస్తుందంటే ఓవరాల్ గా బీఆర్ఎస్ అధికారంలో రాకపోతే హంగ్ వచ్చే అవకాశం ఉంటుంది అని. హంగ్ వస్తే అది మళ్ళీ 52, 53 సీట్లు వస్తే టీఆర్ఎస్ కి బీఆర్ఎస్ కి అది ఎంఐఎం తో వచ్చే 7 సీట్లు కలిపి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ కాంగ్రెస్ కి 60 సీట్లు రావాలి. రాకపోతే మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీ ప్రమాదంలో పడే అవకాశం. బీఆర్ఎస్ కి ఇప్పుడు ఒకే ఒక్క నెగిటివ్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు. అదే నిన్న రాహుల్ గాంధీ గారు కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ వారు కానీ వీళ్ళంతా అది కొంచెం ఒక బ్యారేజ్ దెబ్బతిన్న వైను. అయితే టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ బ్యారేజీకి అయ్యే ఖర్చు మొత్తం అంతా మళ్ళీ కంపెనీయే భరిస్తుంది కాబట్టి మనకి ప్రభుత్వానికి ఏమి నష్టం లేదని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా కొంత ఆ ఇబ్బంది ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇవి కాకుండా కేసీఆర్ గారికి ఉన్న ఒక మైనస్ ఏంటంటే యాటిట్యూడ్ ప్రాబ్లం. ఆయన జనాన్ని కలవట్లేదని, పార్టీ నాయకుల్ని కలవరని, ఇట్లా కొన్ని యాటిట్యూడ్ ప్రాబ్లం అంటారు. అదర్వైజ్ ఆయన తీసుకొచ్చిన స్కీములు, ఆయన అమలు చేస్తున్న స్కీములు ఇవన్నీ కూడా ఆయనకి అడ్వాంటేజ్ గా ఉన్నాయి, ఆయనకి ప్లస్ గా ఉన్నాయి. ఇప్పుడు వాటికంటే ఎక్కువ ఇస్తామని కాంగ్రెస్ వారు చెప్తున్నారు. సో ఈ పరిణామాలన్నీ కూడా సహజంగానే విమర్శ, ప్రతి విమర్శ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తాజాగా మనం చూసి మెదక్ ఎంపీ ప్రస్తుతం దుబ్బాక క్యాండిడేట్ ఆయన ప్రభాకర్ రెడ్డి గారి మీద దాడి జరగటం, వెంటనే అది కాంగ్రెస్ పనేనని కేసీఆర్ తో సహా అందరూ ఆరోపించడం, దానికి రేవంత్ రెడ్డి గారు ఇది ఎంత డ్రామా అని ఆయన సమాధానం చెప్పడం. సో ఓవరాల్ గా ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న పెనుగులాట కొంచెం ఈసారి సీరియస్ గానే ఉంది. దీన్ని అధిగమించి అయితే కేసీఆర్ గారికి గతంలో వచ్చినని 88 సీట్లు 100 సీట్లు వస్తాయని మనం చెప్పే పరిస్థితి ఇప్పుడు అయితే లేదు. కానీ బట్ స్టిల్ ఆయన జనంలో పూర్తిగా మద్దతు కోల్పోయారన్న దాంతో మనం ఏకీభవించలేం. సో ఆయన్ని ఎదుర్కోవటమే ఇప్పుడు కాంగ్రెస్ కి ఒక పెద్ద సమస్య. వాళ్ళు పుంజుకుంటున్నారు కానీ కేసీఆర్ ని దెబ్బతీయగలిగేంత పరిస్థితిలోకి వచ్చారా అన్నది ఇంకా చెప్పలేని పరిస్థితి అనాలి. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ లోని గ్రూపులు, కాంగ్రెస్ కు ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ మైనస్, ఢిల్లీలోనే వాళ్ళ అధిష్టానం ఉంటది, హైకమాండ్ ఉంటుంది, ఇక్కడ అదే బీఆర్ఎస్ అయితే ఇక్కడే ఉంటది, ఇట్లాంటి పదాలన్నీ ఒకరికొకరు మాట్లాడుకుంటూనే ఉంటారు. అది రాజకీయాల్లో అందుట్లో ఎలక్షన్ టైంలో అవన్నీ సహజంగానే జరుగుతూ ఉంటాయి. సార్ ఇప్పుడు రాజకీయాల్లో ఎంత కాదనుకున్నా సరే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్య వాళ్ళిద్దరి మధ్య పోటాపోటీ జరుగుతోంది అని అనుకున్నా కూడా వేరే పార్టీలు ఇప్పుడు ఎంఐఎం కానివ్వండి, బీజేపీ కానివ్వండి, వాళ్లకు ఓటేస్తే మీరు డైరెక్ట్ గా బీఆర్ఎస్ కి వేసినట్టే అని కాంగ్రెస్ అంటోంది.
సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే ఒకసారి ఎలక్షన్స్ అయిన తర్వాత కొంచెం సీట్ల లెక్కల్లో తేడాలు వచ్చినాయి అంటే ఎంఐఎం బీజేపీ వీళ్ళిద్దరూ ఎవరి వైపు ఉంటారంటారు? అంటే ఒకటి ఎంఐఎం అయితే ఓపెన్ గానే, అన్లెస్ కాంగ్రెస్ కే పూర్తిగా 57 58 దగ్గర ఉంచితే అప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ వైపుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం బీఆర్ఎస్ కే మద్దతు ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ తో మిత్రపక్షంగా కూడా ఉంది కదా. ఆల్రెడీ రాహుల్ గాంధీ వీళ్ళందరినీ బీఆర్ఎస్ ని బీజేపీని ఎంఐఎం ని కలిపి విమర్శిస్తున్నాడు కదా. రాహుల్ గాంధీ, కేటీఆర్, మన రేవంత్ రెడ్డి, మల్లికార్జున్ ఖర్గే వీళ్ళంతా కూడా. సో బీజేపీ వాళ్ళ ప్రయత్నం ఏంటంటే వాళ్ళకి బీఆర్ఎస్ గెలిచినా పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ కాంగ్రెస్ గెలవటం వాళ్ళకి ఇష్టం ఉండదు. అట్లాగే కాంగ్రెస్ వాళ్ళకి బీఆర్ఎస్ గెలిచినా పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ బీజేపీ గెలవటం ఇష్టం ఉండదు. అయితే బీజేపీ ఇప్పుడు గెలిచే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ మీదే ఎక్కువగా అటాకింగ్ మోడ్కి వెళ్తున్నారు. బీఆర్ఎస్ ని బీజేపీని కలిపి చూపించడం ద్వారా బీజేపీ వ్యతిరేక ఓట్లను కూడా తాము పొందాలని చూస్తున్నారు. సో ఈ క్రమంలో మీరు అడిగిన దానికి ఏంటంటే బీజేపీకి అంత శక్తి ఉంటుందా, ఎన్ని సీట్లు గెలుస్తుంది? 5-10 సీట్లు వచ్చి ఆ 5-10 సీట్లే గనక ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైతే అప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ తోటే బేరం పెట్టుకుంటుంది. మాకు సీఎం సీట్ ఇవ్వండి, మీరు సపోర్ట్ చేయండి, అప్పుడు కాంగ్రెస్ ని అవాయిడ్ చేయొచ్చని చెప్పొచ్చు. లేదు కేసీఆర్ కి వీరు పరోక్షంగానో ఎట్లయినా మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ బీజేపీ కనుక అలా ఇవ్వకపోతే మళ్ళీ రాష్ట్రపతి పాలన వైపుకి వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు ఇవన్నీ మనం అంచనాలు వేయదాలం కానీ బట్ జరిగే పరిణామం. ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ఉండటం ఎంత ఇంపార్టెంటో, కాంగ్రెస్ కూడా బీజేపీ అధికారంలో రాకుండా ఉండటం అంత ఇంపార్టెంట్. బీజేపీ తెలంగాణలో పట్టు రాకుండా ఉండటం కూడా అంత ఇంపార్టెంట్. ఒకవేళ బీజేపీ కంటే బీఆర్ఎస్ కి కొద్దిగా తక్కువ వచ్చి ఆ బీజేపీ మద్దతు తీసుకుని అధికారంలోకి వస్తుందేమో అనేటువంటి అనుమానం వస్తే కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చినా ఆశ్చర్యపోకర్లేదు. ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ ఎందుకని నేషనల్ వైడ్ లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడం, హంగ్ వస్తే ఇవన్నీ కూడా హంగ్ వస్తే అయితే బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో రావాలి, లేదంటే హంగ్ వస్తే ఈ పరిణామాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే లేకపోతే నేషనల్ వైడ్ కాంగ్రెస్ ప్రొజెక్ట్ అవ్వాలంటే అదొక అడ్వాంటేజ్ పాయింట్ అవుతుంది. అట్లాగే బీజేపీ కూడా నేషనల్ వైడ్ లో కాంగ్రెస్ రాకుండా అడ్డుకోవాలంటే సో వీళ్ళిద్దరికీ కామన్ ర్యాలింగ్ పాయింట్ బీఆర్ఎస్ అవుతుంది. మరి వీళ్ళిద్దరి మధ్యలో బీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం అయితే ఓవరాల్ గా స్థూలంగా చూస్తే బీజేపీ బీఆర్ఎస్ స్థూలంగా చూస్తే బీజేపీ కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కొంచెం అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉంది. అన్లెస్ అండ్ అదర్వైజ్ వాళ్ళ మీద అటు పట్టణాల్లో కానీ ఇటు పల్లెల్లో కానీ పూర్తి వ్యతిరేకత ఉంటే తప్ప వాళ్ళకి ఆ ఇబ్బంది ఏమీ ఉండదు. యాదాపురం అయితే అంత వ్యతిరేకత లేదని చెప్పజాలం, కానీ అధికారం రానంత వ్యతిరేకత ఉందా అనేది ఇంకా చర్చనీయాంశం. కాంగ్రెస్ అయితే బాగా పుంజుకున్నమాట వాస్తవం. అయితే అది అధికారం సాధించే అంత పుంజుకుందా లేదా అన్నది చెప్పలేము. అందువల్ల బీఆర్ఎస్ కైనా బీఆర్ఎస్ కి తనే రావాలని ఉంటుంది, బీజేపీకి కాంగ్రెస్ రాకూడదని ఉంటుంది, కాంగ్రెస్ కి బీజేపీ రాకూడదని ఉంటుంది. సో ఎవరికి వాళ్ళు అధికారం సంపాదించుకోగలిగితే ఓకే, లేని పక్షంలో వీళ్ళిద్దరి మధ్య ఉన్నంత పోటీ బీజేపీ కాంగ్రెస్ పోటీ బీఆర్ఎస్ కు ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటే అటు మారొచ్చు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు అన్ని పార్టీలతోటి పొత్తు పెట్టుకున్నాడు, అన్ని పార్టీలతోటి రాజకీయం చేశాడు కాబట్టి మనం దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. సో స్థూలంగా చూస్తే తెలంగాణ ఎన్నికల్లో పరిస్థితి ఈ రకంగా ఉండొచ్చు అమ్మా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే అండి. నమస్కారం.